వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నెల్లూరు ప్రసూతి ఆసుపత్రిలో జరిగిన అగ్ని ప్రమాదం ఘటనపై సమగ్ర విచారణ జరిపేందుకు కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నిన్న జరిగిన ఈ అగ్ని ప్రమాదం అక్కడి సిబ్బంది సమయస్ఫూర్తితో పాటించకుంటే పెద్ద ఎత్తున ప్రాణ నష్టంతో పాటు ఆస్తి నష్టం జరిగి ఉండేది. అర్ధరాత్రి సమయంలో అందరూ అంటే నిద్రపోయే సమయంలో ఈ ప్రమాదం జరిగి ఉన్న పురిటి బిడ్డలతో పాటు ఎంతోమంది ఆ పిల్లల తల్లిదండ్రులు కూడా ఆ మంటల్లో కాలి బూడిదయ్యేవాళ్ళు. అయితే అక్కడ సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించడం వల్లే ఆ ప్రమాదం తీవ్రత తగ్గిందనుకోవచ్చు. ఒక్కసారిగా 2 ఏసీలు ఎలా పేలాయి? ఒక్కసారిగా రెండు ఏసీలు పేలి అందులో ఉండే ఆయిల్ పెద్ద ఎత్తున చిమ్మడంతో పక్కన ఉన్న 2 బెడ్ల మీద పడి అవి క్షణాల్లో కాలి బూడిదయ్యాయి. మంటలు ఆసుపత్రి మొత్తము పొగతో నిండిపోవడంతో వెంటనే సిబ్బంది అక్కడ సెక్యూరిటీ సిబ్బంది మొత్తం హడావుడికి వచ్చి ఆ పురిటి బిడ్డల్ని బయటికి తీసుకుని రావడం, అదేవిధంగా కాన్పైన ఆ తల్లులను కూడా బయటికి తీసుకుని వచ్చి అక్కడ ఎలాంటి ప్రాణ నష్టం లేకుండా వాళ్ళు అప్రమత్తమై చాలామందిని కాపాడగలిగారు. డాక్టర్లు, అదేవిధంగా నర్సులు, అక్కడ హెడ్ నర్సులు మొత్తం అక్కడ చాలా సమయస్ఫూర్తితో చాలా తెలివిగా పనిచేశారని కూడా మనం అనుకోవచ్చు. అయితే ఈ ఘటన జరిగిన వెంటనే ఎస్పీ అజిత వేజెండ్లతో పాటు కలెక్టరు, అదేవిధంగా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి, జనసేన నేతలు మొత్తం అక్కడికి వచ్చి తన వంతుగా సహాయ సహకారాలు కూడా అందించడం జరిగింది. ఇది ఒక ఎత్తు అయితే, ప్రసూతి ఆసుపత్రి కొత్త బిల్డింగు, కొత్త స్ట్రక్చర్ మొత్తం, అదేవిధంగా అక్కడ ఏసీలు కానీ అదేవిధంగా అన్నీ కొత్త. ఈ ఏసీలు ఒక్కసారిగా ఎందుకు పేలాయి అంటే, ప్రభుత్వ పెద్ద ఆసుపత్రిలోనే ఉండే ఈ ప్రసూతి ఆసుపత్రి ఈ మొత్తం అంటే వందలాది పదుల సంఖ్యలో ఏసీలు ఉన్నాయి, ఫ్రిడ్జ్లు ఉన్నాయి, అదేవిధంగా వాటిని మెయింటెనెన్స్ చేసేది ఎవరు లేరని. అయితే లక్షల రూపాయలు మాత్రము ప్రతి ఏటా మెయింటెనెన్స్ కింద సంబంధిత అధికారులు డ్రా చేస్తున్నారు. అవి నిజంగా మెయింటెనెన్స్ కింద ఖర్చు చేస్తున్నారా లేదంటే అధికారులు జేబుల్లోకి వెళ్తున్నాయా అనేది కూడా తేలాల్సి ఉంది. అయితే ఆసుపత్రిలో లిఫ్ట్లు పనిచేయవు, సుమారు 10-15 ఫ్రిడ్జ్లు కూడా పనిచేయవు, ఏసీలు పనిచేయవు. అయినా పలుసార్లు రోగులు కూడా ఆసుపత్రి సిబ్బందికి చెప్పినా పట్టించుకోరు. అయితే ఎలా ఉందంటే, చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్న చందంగా ఏదైనా ఘటన జరిగినప్పుడు మాత్రమే అధికారులు కానీ ఎవరైనా హడావుడి చేస్తున్నారు తప్ప మిగిలిన సమయంలో పట్టించుకోవడం లేదన్న విమర్శలు లేకపోలేదు. అయితే ఆసుపత్రిలో టెక్నీషియన్స్ అంటే ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ ఉన్న వాళ్ళు లక్షల రూపాయలు జీతాలు తీసుకుంటున్నప్పటికీ వాళ్ళు ఏసీ విషయంలో కానీ అదేవిధంగా ఎలక్ట్రికల్ ఎలా ఉంది ఏంటనేది కూడా ఏమాత్రము పట్టించుకోరన్న విమర్శలు లేకపోలేదు. అయితే ఒకరికి 4 ఎలక్ట్రికల్ పనులు చేసే పర్మనెంట్ ఉద్యోగులు ఉన్నప్పటికీ వాళ్ళు లక్షల రూపాయలు వసూలు చేసి ఉదయం వస్తారు, మళ్ళీ ఎప్పుడు వెళ్తారో ఎప్పుడు ఉంటారో ఎవరికి తెలియదు. కనీసం కొన్ని గదుల్లో అయితే చీకటిమయం, కనీసం కరెంటు కూడా ఉండదు, లైట్లు వెలగవు, ఫ్రిడ్జ్లు ఉన్నా అవి పనిచేయవు, ఏసీలు ఉన్నా అవి పనిచేయవు, లిఫ్ట్లు ఉన్నా పనిచేయవు. ఇలాంటి పరిస్థితులు ఉన్న వైద్యాధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారు? లక్షల రూపాయలు వీటి మెయింటెనెన్స్ కింద డ్రా చేస్తున్నారు. అవి నిజంగా వీళ్ళు మెయింటెనెన్స్ కింద మరమ్మతులు చేస్తున్నారా లేదంటే వాళ్ళు జేబుల్లోకి వెళ్తున్నాయా అనేది కూడా తేలాల్సిందే. దీని మీద సమగ్ర విచారణ జరిపేందుకు కలెక్టర్ ఒక టీంని కూడా వేయడం జరిగింది. ఆ టీము ఈ రోజు నుంచే విచారణకు మొదలుపెట్టారు. విడుదల ప్రతిత్వ గయాజ్ టీవీ నెల్లూరు నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.